పక్కన వ్యాసుడు ఉండగానే ఇతను అడుగుతాడు. ఎవరు? ద్రుపదుడు. ఏమని? అసలే 5గురుని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు. ధర్మరాజు ధర్మాత్ముడని నిన్నాను నేను ఇప్పుడు వరకు. ఇది ఎలాగ ధర్మం వినొప్పించండి వ్యాసదేవ మహర్షి అని. అప్పుడు వ్యాస భగవానుడు ఏం చెప్తాడంటే, ధర్మరాజు ఆలోచన వచ్చిందంటే, ధర్మరాజుకు ఒక మనసులో ఒక పూనికి వచ్చిందంటే అది ధర్మబద్ధంగానే ఉంటుంది. ఎటువంటి అధార్మికమైన ఆలోచన అతని కలలో కూడా అతనికి రాదు. కాబట్టి ఆయన చెప్తుంది కరెక్టే. ద్రుపదరాజా, నువ్వు ఈ 5గురికి ఇచ్చి నీ కూతురిని వివాహం చేయమంటాడు. ఇన్నాళ్ళు ద్రౌపది మీ ఇంట్లో ఆడుకుంది, ద్రౌపదిని నువ్వు చేయబట్టుకొని నడిపించావు, ద్రౌపదికి నువ్వు సంవరం చేసావు, ద్రౌపదికి నేను ఫుడ్ పెట్టాను, నేను బట్టలు కొనిచ్చాను నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పుడు ద్రౌపదిని చూడమనగానే అతనికి ఒళ్ళు జల్జరించిపోతుంది ఆ ద్రౌపది తత్వం చూస్తే. ఎందుకంటే ద్రౌపదిలో ఫస్ట్ ఈ స్వర్గలక్ష్మి సచీదేవి, ఇంద్రుడి భార్య. ఎవరింద్రుడి భార్య? ఈ మనమంతరాల్లో రకరకాల ఇంద్రులు వచ్చారు చూసారా, అందరి ఇంద్రులకి ఉండే భార్యగా సచీదేవి. అంటే పంచ సచీదేవులు, 5గురు స్వర్గలక్ష్ములు ఆమెలో ఉంటారు. అది కాకుండా యమధర్మరాజు భార్య అయిన శ్యామల, వాయు భార్య అయిన భారతీదేవి, దాని తర్వాత అశ్విని దేవతలకు భార్య అయిన ఉషాదేవి, దాని తర్వాత ఈ మిగతా దేవతల యొక్క అంశ చూడగానే ఆమె ఒక భద్రకాళి స్వరూపంలా కనపడుతుంది. అది ఇంత పవర్ సెంటర్కి పాంచాల రాజ్యమే ఒక ఎపీ సెంటర్ అయింది. ప్లస్ ఇంతమంది పంచపాండవులకి మొత్తం ఎపీ సెంటర్ ఇదే అయింది అంటే ఇమీడియట్లీ వ్యాసుడు కాళ్ళ మీద పడి, నా జన్మధన్యమైంది స్వామి, ఇక నేను చనిపోయినా పర్లేదు. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. మన ఛానల్లో వచ్చే మహాభారతాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తున్నాం కదా. కృష్ణ చైతన్య గారు అసలుకు వ్యాస భారతంలో ఎలా రాసిందో అలాగే చెప్తున్నారు. చాలామంది సినిమాల్లో ఉన్నదాన్ని చూసి అదే యాక్చువల్ మహాభారతం అనుకుంటున్నారు. కాకపోతే ఇది వింటుంటే, ఓహో ఇది జరిగిందా, తప్పుగా చూపించారా అన్న థాట్స్ మీతో పాటు నాకు వస్తున్నాయి. ఇది కొత్త కోణమని ఎందుకన్నానో తెలుసా? ఈ తులసి మాలను చూసారా? ఈ తులసి పూసలు ఎంత అందంగా అమర్చబడ్డాయో తెలుసా? కానీ దీనిలో దాగి ఉన్న దారం కనబడుతుందా మనకి? లేదు. అలాగే మొత్తం మహాభారతం కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని మనం వింటూ ఉంటే కూడా ఆ వెనకాల ఉన్న దారం ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనని మనం భక్తి భావనతో శ్రీకృష్ణ పరమాత్ముడిని సెంటర్గా చూసుకొని మహాభారతాన్ని విన్నా చదివినా కూడా మనకి యథాతథంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఆ శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఈ మహాభారతాన్ని వింటే మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. మన ఇతిహాసాల గురించి కూడా మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండ్ లైఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇది మీరు నమ్మితే నాతో పాటు ఇది స్మరించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పోయినసారి ఎపిసోడ్లో కృష్ణ చైతన్య గారు మనకి ద్రౌపది వృత్తాంతం, స్వయంవరం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ద్రౌపది 5గురికి భార్య ఎలా అయ్యింది? తనని పతివ్రత అని ఎందుకన్నారు? ద్రౌపది ఇన్నర్ వాయిస్ ఏంటి? వీటన్నిటి గురించి నేను ప్రశ్నలు అడిగాను. కానీ కృష్ణ చైతన్య గారు సస్పెన్స్లో పెట్టి ఒక పాయింట్లో ఆపేశారు. సో ఈరోజు మనం తనని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య గారు, పోయినసారి ఎపిసోడ్లో మీరు కరెక్ట్ సస్పెన్స్ పాయింట్ దగ్గర ఆపేశారు. ధర్మరాజు గారు వచ్చేసి ద్రౌపది 5గురికి భార్య అవుతుంది అని వాళ్ళ నాన్నగారితో వచ్చి అడిగారు అని చెప్పారు మీరు కదా. దాని తర్వాత అసలుకు ఏం జరిగింది, 5గురికి ఎలా భార్య అయింది, ఆ వృత్తాంతం తెలుసుకోవాలనుంది. ద్రౌపది ఇన్నర్ వాయిస్ తను ఏమనుకుంది అవన్నీ తెలుసుకోవాలనుంది. సో దయచేసి వివరిస్తారా? హరే కృష్ణ. సో ఇప్పుడు ద్రౌపది స్వయంవరం అనే ఒక ఘటన మనం పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకొని ద్రుపదుడి యొక్క రాజ్యానికి వచ్చిన పంచపాండవులు ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు, ద్రుపద మీరేమీ భయపడవద్దు, మీరు అనుకున్నది నిజమే, మేమే ఆ పంచపాండవులం, ఆ బాణాలతో కొట్టి మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వాడే అర్జునుడు. సో మీరు ఏదైతే ఈ యజ్ఞం చేసి ద్రౌపదిని కన్నారో ఆ ఋషులు మిమ్మల్ని మోసం చేయలేదు, సో మేమే అని ఎప్పుడైతే
ద్రుపదుడు తెలుసుకొని చాలా హ్యాపీగా పడుకున్నాడు ఆ రాత్రి. నెక్స్ట్ రోజుకి ఒక పెద్ద షాక్. ఏంటి అంటే యుధిష్ఠిరుడొచ్చి, "మేము 5గురం ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం" అని చెప్పగానే ద్రుపదుడికి ఈ స్వయంవరం ఎప్పుడు పెట్టుకున్నాడో అప్పటినుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి అతనికి. అంటే అలాంటి షాకులు తగలాలి. ఎందుకంటే ఆయనేమి మామూలుగా కన్న కూతురు కాదు ఆమ. అవును. సో, అగ్నిలోంచి పుట్టిందని. అగ్నిలోంచి పుట్టింది. అగ్నిలాగా స్వచ్ఛమైనది అని నేను లాస్ట్ టైమ్ మీకు చెప్పినట్టు. అవును. మరి ఇలాంటి ఒక పెద్ద టాస్క్ చేసినప్పుడు ఇలాంటి షాకులే వస్తుంటాయన్నమాట. ఆ! బట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమ బేసికల్లీ అంటే మనకి ప్రపంచంలో 2 రకాల పిల్లల్ని చూస్తుంటాం. ఒకటి కన్న పిల్లలు, ఒకటి పెంచుకున్న పిల్లలు. హ్మ్. సో, అంటే ఎవరో కంటారు, ఎవరికో దత్తతిస్తారు కుంతిలాగా. కుంతిభోజుడు పెంచుకున్నట్టు. అవును. ఆ 2 కోణాలకి చెందిన కథ కాదిది. ఎందుకంటే ఆయనకి రావటంతోనే యంగ్ అమ్మాయిగా వచ్చేసింది హ్మ్. అగ్నిలోంచి. అంటే ఓకే. అడాలసెంట్ అమ్మాయి, యంగ్ కూడా తప్పసలు యాక్చువల్లీ. ఒక హ్మ్. టీనేజ్ అమ్మాయి అగ్నిలోంచి వచ్చేసింది. ఓకే. సో, ఆయనేమి ఆమెని చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తండ్రి కాదు. ఓకే. ఒక వయసొచ్చిన తర్వాత నుంచి తన తండ్రి బాధ్యత నిర్వర్తిస్తున్నాడక్కడ. హ్మ్. సో, ఎందుకన్నాడసలు ఆ కూతురిని? ఎవరైతే అర్జునుడు అతన్ని రథానికి కట్టి తీసుకొనొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేశాడో, మరి అలాంటి ద్రోణాచార్యుడిని చంపటానికి ఒక కొడుకు కావాలన్నాడు. ఆ కొడుకే ధృష్టద్యుమ్నుడయ్యాడు. ఎవరైతే నన్ను కొట్టి, నా రాజ్యంలో నన్ను బంధించి, ఇంత అస్త్రశస్త్ర నైపుణ్యం చూపించి, ఇంత వారియర్ స్కిల్స్‌తో రథానికి కట్టి తీసుకొనొచ్చి నన్ను పంపించాడో, అలాంటి వాడిని నేను అల్లుడుగా చేసుకోవాలంటే అలాంటి ఒక కూతురు కావాలి. సో, ద్రుపదుడికి బేసికల్లీ ఇద్దరు కొడుకులు ఆల్రెడీ ఉన్నట్టుగా మనకు శాస్త్రం చెప్తుంది. చిత్రకేతు అని ఇద్దరు కొడుకులున్నారు తనకు ఆల్రెడీ. ఓకే. తర్వాత అంబ ఎలా హ్మ్. అయితే శివ వరప్రసాదంగా భీష్ముడిని చంపటానికే అంబగా పుట్టి, ఒక వయసొచ్చిన తర్వాత మగవాడిగా ఆవిడ కన్వర్ట్ అవుతుంది. ఆమె పేరే శిఖండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ట్విన్స్. అదే అగ్నిలోంచి వచ్చేసిన వాళ్ళు ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది ద్రౌపది. ఇద్దరు. సో, ఓహో! వీళ్ళకు ఆయన తండ్రి బాధ్యత మాత్రమే వహిస్తున్నాడు. ఆయన అదే ఏదో తెలుగు సామెత చెప్పినట్టు బొడ్డు కోసి పేరు పెట్టినవాడు కాదు. పెట్టినవాడు కాదు ద్రుపదుడు. యజ్ఞం చేసి పేరు పెట్టినవాడు. యజ్ఞం చేసి కూడా ఆయన పేరు పెట్టలేదు. ఆ! అసలు యాక్చువల్లీ ద్రౌపది యజ్ఞంలోంచి బయటకొచ్చినప్పుడు ఆవిడ హ్మ్. రంగు సేమ్ కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడో హ్మ్. అదే వర్ణం, అదే కలర్‌లో ఉంటుంది ద్రౌపది కూడా. నీలిమేఘశ్యామల. నీలి మేఘశ్యామ అని మనం ఎలా అంటామో, హ్మ్. అది బ్లూయిష్ బ్లాకా, బ్లాకిష్ బ్లూవా? సో, హ్మ్. ఇంగ్లీష్‌లో దానికి ఏదైతే తొలసరి చినుకులు పడతాయో అప్పుడొచ్చే మేఘం ఏ రంగులో ఉంటదో, ఎలా అయితే కృష్ణుడు ఆ రంగులో ఉంటాడో, హ్మ్. ద్రౌపది కూడా అదే రంగులో ఉంటది. అందుకనే హ్మ్. ఆమెకు కూడా కృష్ణ అని పేరు. అవునా? ఆ! ఓకే. ఆమె అసలు పేరు అదే. ఆమె కృష్ణ అంటేనే ఆ కలర్ అని మీనింగ్ కదా! అవును. అంటే హ్మ్. కృష్ణ అంటే కలర్ అని కాదు. కృష్ణ అంటే ఆకర్షతి ఇతిహి కృష్ణః. ఎవరినైతే చూసి మనం ఆకర్షింపబడతామో, ఆ! ఎవరినైతే చూసి ఒక మ్యాగ్నెట్ లాగినట్టుగా మనం అటువైపు లాక్కెళ్ళిపోతామో, ఆహ్, 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 ఆ పదాన్ని కృష్ణ అంటారు. ఓహ్! అది ఓకే. కృష్ణుడిని ఎవరు చూసినా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలాగా కృష్ణుడికి ఎంత వైభవం ఉందో, ద్రౌపదిని చూసి అట్రాక్ట్ కాని మగ పురుషుడు భూప్రపంచంలో లేడు. ఆ హుహు. అందం అలాంటి అందం. హ్మ్. సో, ఇలాంటి ఒక ద్రౌపదిని ఇప్పుడు ద్రుపదుడికి చెప్తున్నారు, 5గురం కలిసి పెళ్లి చేసుకుంటామంటే, ద్రుపదుడు ఈసారి చాలా కొంచెం ఆగ్రహానికి లోనై అడుగుతాడు, ధర్మరాజా, యుధిష్ఠిర, నీ పేరులోనే ధర్మం ఉందయ్యా. అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి కోరిక కోరొచ్చునా? అసలు ఇది ఎలా సంభవం? అసలు ఎన్నడైనా ఇది జరిగిందా? అని అడుగుతాడు. అడిగితే కరెక్ట్‌గా ఆయన ఇది అడుగుతున్నాడు. అడగగానే అక్కడికి వ్యాస భగవానుల వారు మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. ఎప్పుడెప్పుడైతే ప్రైమ్ ఇన్సిడెన్సెస్ జరుగుతాయో, సిట్యుయేషన్స్ జరుగుతాయో, అక్కడికి వ్యాస భగవానుల వారు బద్రికాశ్రమం నుంచి డైరెక్ట్‌గా వచ్చేస్తారని నేను గతంలో మీకు చెప్పాను. అవును. ఆయనకి తెలిసిపోతుందని చెప్పారుగా. ఆయనకి తెలుస్తుంది. ఆ! ఎప్పుడైతే కథ టర్న్ తిరగాలో ఆ! అక్కడ వ్యాసుడు ఉంటాడు. అంటే మామూలుగా అయితే రకరకాల పురాణాల్లో ఇలా టర్న్ తిరిగినప్పుడు అక్కడ నారదుడు ఉంటాడు. ఆ! అవును. నారదుడు వస్తే కథలో ఒక పెద్ద మలుపు జరుగుతుందని అర్థం కదా! ఇక్కడ వ్యాసుడు. సో, అలాంటి వ్యాసుడు ఇప్పుడు రాజ్యానికి రాగానే ఇంకా ద్రుపదుడికి ఎక్కడ లేని ఊరట. అమ్మా!
డెసిషన్ మేకర్ ఈ వచ్చాడు. ఇప్పుడు ఒక పెద్ద మహర్షి వచ్చారయ్యా బాబు అని పక్కన వ్యాసుడు ఉండగానే అప్పుడు ఇతను అడుగుతాడు. ఎవరు? ద్రుపదుడు. ఏమని? అసలే 5గురుని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు. ధర్మరాజు ధర్మాత్ముడని విన్నాను నేను ఇప్పటి వరకు. ఇది ఎలాగ ధర్మం వినిపించండి వ్యాసదేవ మహర్షి అని. ఉమ్, అప్పుడు వ్యాస భగవానుడు ఏం చెప్తాడంటే, ధర్మరాజు ఆలోచన వచ్చిందంటే, ధర్మరాజుకు ఒక మనసులో ఒక పూనికి వచ్చిందంటే ఉమ్, అది ధర్మబద్ధంగానే ఉంటుంది. అది ఉమ్, ఎటువంటి అధార్మికమైన ఆలోచన అతని కలలో కూడా అతనికి రాదు. కాబట్టి ఆయన చెప్తుంది కరెక్టే ద్రుపదరాజా, ద్రౌపద. నువ్వు ఈ 5గురికి ఇచ్చి నీ కూతురిని వివాహం చేయమంటాడు. ఇప్పుడు వరకు ధర్మరాజు చెప్తే అతనికి ఒక రకంగా అనిపించింది. ఇప్పుడు వ్యాసుడు చెప్పిన తర్వాత నివ్వరపోయి చూస్తాడు. ఇదేమిటిది? నేను యజ్ఞంలోంచి కూతురిని కంది ఎవరికి ఇవ్వటానికి? అర్జునుడికి ఇవ్వటానికి. అవును. అక్కడ వరకే. అంటే అప్పుడు వ్యాసుడు చెప్తాడు, అంటే అన్నీ నీకు అనుగుణంగా జరగవు నాయన. నువ్వు కనాలనుకున్నావు, యజ్ఞంలోంచి అమ్మాయి వచ్చింది. ఆమె అర్జునుడికి మాత్రమే భార్య అవుద్దా, మిగతా వాళ్ళందరికీ భార్య అవుద్దా అనేది విధిలిఖితం. అది నీ చేతిలో లేదు. నువ్వు ఒక అంటే మనిషి ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని. ఇంకోటి తెలుస్తుందని. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అలాగా నువ్వు ఒక కోరిక కోరి యజ్ఞం చేసావు, ఆవిడొచ్చింది. అసలు ఆవిడ వృత్తాంతం నీకు తెలియదు కదా అంటే అప్పుడు ద్రుపదుడు వ్యాసుడిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏ తరంలో అయినా, ఏ యుగంలో అయినా ఇలాంటి వింతుందా? ఒక ఆడం 5గురిని పెళ్లి చేసుకోవటం అనేది వినటానికి ఎంత జుగుప్సగా ఉంది. అవును. అసలు ఇది ఎన్నడన్నా జరిగిందా ఆ, అంటే అప్పుడు వ్యాసుడు ఫస్ట్ ఓకే ఎన్నడన్నా జరిగిందా అనే నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి, గౌతమ మహర్షి కుటుంబంలోనే, అంటే గౌతముడికి కూతురు వరుస అవుతుంది, జతిల అని ఒక ఆడామ పుట్టింది. ఉమ్, ఆ జతిల అనే ఒక ఆడామే సప్తమహర్షులకి భార్య అయింది. మనం అందరం కథల్లో వింటాం సప్తమహర్షులని. అవును, ఆ వింటాం. సప్తమహర్షులందరికీ ఒకటే భార్య, ఆవిడ పేరు జతిల. ఆవిడ విపరీతమైన తపశ్శక్తి కలిగిన ఆడావిడ. ఉమ్, సో జతిల అనే ఆవిడ. ఈ వృత్తాంతం ఎక్కడొస్తుందంటే మనకి ఒకటి వ్యాసుడు ద్రుపదుడికి చెప్తున్న మహాభారతంలో జతిల గురించి మనం తెలుసుకున్నాం కేవలం ఇన్ఫర్మేషన్గా. ఓకే. కానీ తైత్రీయ ఉపనిషత్తులో అసలు జతిల ఎవరు, సప్తమహర్షులను ఎందుకు పెళ్లి చేసుకుంది, ఆమె ఔన్నత్యం ఏంటో మొత్తం తైత్రీయ ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఓకే. ఉమ్, సో అంటే జతిల అని పేరెత్తగానే, అంటే మనలాంటి వాళ్ళకైతే ఈ జనరేషన్లో టైం లేదు కాబట్టి మనకు తెలియదు, కానీ ఇమీడియట్లీ ద్రుపదుడికి అర్థమైపోతుంది. ఆహా, అంటే తైత్రీయ ఉపనిషత్తులో మనకి చెప్పిన ఒక పెద్ద వృత్తాంతం కదా జతిల, కరెక్టే. జతిల సప్తమహర్షుల్ని పెళ్లి చేసుకుంది, కరెక్ట్. ఇప్పుడు ఒక కథ చెప్పానా, ఇప్పుడు నీకు ఇంకొక కథ చెప్తాను నేను. సో పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు కందు మహర్షి. ఆయన యొక్క కూతురు మరీష అని ఒక కూతురుంది. ఆయన ఆ కూతుర్ని కన్నదే ప్రచేతాస్ అని ఒక దివ్యం, వాళ్ళు కూడా ఒక దేవతా స్వరూపం కలిగిన వాళ్ళు. మీరు గురువాయూరు కానీ చూసినట్లయితే గురువాయూరులో ఉన్న ఆ శ్రీకృష్ణ వృత్తాంతానికి ఈ ప్రచేతులకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓ, సో ఎలా? అది మనం గురువాయూరు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్దాం. కానీ ప్రచేతుల వల్లనే అక్కడ స్వామివారు అక్కడికి రావటం జరిగింది. ఓకే. సో ఈ ప్రచేతాస్ అందరూ కలిసి, ఈ ప్రచేతులందరూ కలిసి ఒకటే ఆడామని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పేరే మరీషా అని చెప్పి చెప్తాడు. ప్రచేతుల భార్య అనగానే మరీష. ద్రుపదుడికి అర్థమైపోతుంది, అవును ఆవిడ కూడా ఒకటి ఉంది అని. ఇప్పుడు నేను ఇంకొక కథ చెప్తాను. భౌమశ్రీ అని ఒక గొప్ప పతివ్రత ఉంది. ఆవిడ శిబి కూతురు. ఆవిడ అందరూ కలిసి ఒకటే ఒక రాజు, ఇప్పుడు ఎలా అయితే పాండవులందరూ 5గురు ఉన్నారో మ్మ్. అలాంటి ఒక పాండవుల్లాగా నితంత అనే ఒక రాజు 5గురు కుమారులను ఈ భౌమశ్రీ అనే ఒకే ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది. మ్మ్. ఆవిడ మహాపతివ్రత. ఆ వృత్తాంతం కూడా మనకు పురాణాల్లో వస్తుంది. చెప్పగానే ఓహో, అంటే ఇప్పుడు 3 కథలు రకరకాల ఋషులకి, రకరకాల వీళ్ళకి పుట్టిన సంతతి గురించి మీరు చెప్పారు అనగానే, ఇది అక్కడే కాదు నాయన, నీకు అన్నిటికంటే ఇంకొక వృత్తాంతం చెప్తాను. దేవతలలో కూడా ఇలాంటివి 2 ప్రధానమైన సంఘటనలు ఉన్నాయి. ఎవరైతే మనం నకుల సహదేవులను మాట్లాడతామో వాళ్ళు అశ్విని దేవతల అంశ అని అంటాం అవును, కదా. అశ్విని దేవత. అశ్విని దేవతలు బేసికల్లీ ఇద్దరు ట్విన్స్. మ్మ్. ఆ ఇద్దరికీ కలిపి ఒకటే భార్య, ఆవిడ పేరే ఉషాదేవి.
అశ్విని దేవతలకి. సో అశ్విని దేవతలు ఎవరు అంటే, అశ్విని దేవతలు గుర్రం ముఖంతో ఉంటారు, వాళ్ళిద్దరు ట్విన్స్. అవును. వాళ్ళ మేజర్ కర్తవ్యం ఏంటంటే, ఎలా అయితే మీకు డాక్టర్లు ఉంటారో దేవతలందరికీ వాళ్ళు డాక్టర్లు. అశ్విని దేవతలు. అవును. అశ్విని దేవతలు, అశ్విని ప్రోక్తం అని మనం ఆయుర్వేదంలో వస్తుంది, అక్కడ ఆ. చదువుతాం అన్నమాట. సో అశ్విని దేవతలకు కూడా ఇద్దరికి కలిపి ఒకటే భార్య. ఉమ్. మరూతులు ఉంటారు, మరూతాస్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు అంటే రకరకాల శాస్త్రాల ప్రకారం 27 మరూతులు ఉంటారు, 40 మరూతులు ఉంటారు, 60 మరూతులు ఉంటారని చెప్తారు. మరూతులు అనేవాళ్ళు ఏంటంటే ఈ గాలికి ఈ వాయువు, రకరకాల మనకి హరికెయిన్స్, ఆ, టార్నడోస్ లాంటివి వస్తుంటాయి చూసారా, అవును. వీటన్నిటికీ కంట్రోలర్స్ అంతా ఈ మరూతూసే. ఓకే. ఈ స్ట్రామ్స్కి, గాలికి, వీటన్నిటికీ కంట్రోలర్ దేవతలు. మరూతులు అందరికీ కలిపి కూడా ఒకటే భార్య. సో నేను నీకు ద్రుపద మహర్షి నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎన్నడైనా ఇలాంటి వృత్తాంతం ఏ కాలంలో అయినా జరిగిందా అని నువ్వు అడిగిన దానికి ఉమ్. నేను నీకు ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కొన్ని నీకు కూడా తెలుసు. ఉమ్. కాబట్టి ఇప్పుడు చెప్పడం నా ధర్మం, నేను చెప్పాను. కాబట్టి ఇది ఏమీ శాస్త్ర విరుద్ధమేమీ కాదు, బట్ అంత కామన్ ప్రాక్టీస్ కూడా ఏమీ కాదు. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి, వన్స్ ఇన్ బ్లూ వన్స్ ఇన్ బ్లూ మూన్ అలాంటివి జరుగుతుంటాయి. ఆ అదృష్టం నీకే దక్కింది. యువర్ లక్కీ చూజన్ పర్సన్. కాబట్టి ఎవరైనా ఒక కూతురికి ఒక కన్యాదానం చేస్తాడు, ఒకటే కూతురిని 5గురికి కన్యాదానం చేసే అదృష్టం నీకు దొరికింది. 5 times పుణ్యం. 5 times పుణ్యం వస్తుంది నాయన నీకు ఇది, ఈ కన్యాదానం చేసి. కాబట్టి కన్యాదానం చేసే అంటాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కథ వింటే మీరే అంటే మీకు కన్విన్సింగ్ అనిపించిందా ఇది? అది విధిలిఖితం అని చెప్పారు కదా, సో కన్విన్సింగ్ గా ఉన్నా లేకపోయినా విధిలిఖితం కాబట్టి జరుగుతుందని. అంటే ఆ మాట మీరు అన్నారు, కన్విన్సింగ్ గా ఉన్నా లేకపోయినా అంటేనే మీరు కన్విన్స్ కాలేదని అర్థం. అవును. సో అలాగే ద్రౌపదుడు కూడా కన్విన్స్ కాలేదు. సేమ్ అదే. సో ఇదంతా అందరి ముందు జరుగుతుంది. కుంతి, పంచ పాండవులు, వ్యాసుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, అక్కడే ఉన్న అంబ, అందరి సమక్షాన జరుగుతుంది ఇదంతా. ఆయన వేరే కొడుకులు ఇద్దరు. ఇది వ్యాస భగవాన్ల వారు, మీరంటే నాకు చాలా ఎనలేని గౌరవం ఉంది. అలాగే ధర్మరాజన్న ఎనలేని గౌరవం ఉంది. మీరు చెప్పిన స్టోరీస్ ఏవి నాకు కన్విన్సింగ్గా లేవండి. మీరు నాకు లోపల నుంచి రావట్లేదు ఈ పని చేయటానికి. ఐ కాంట్ దో మీరు పుణ్యం వస్తుంది, 5 కన్యాదానాల పుణ్యం అన్నా సరే, మా ఇన్నర్ వాయిస్ ఈస్ సేయింగ్ నో. సో నేను ఇవ్వలేనండి ఇలాగా. అదేదో పెద్ద కొడుకైన ధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అంటాడు. అమ్మా అంటే వ్యాసుడిని నేను చెప్పినా నువ్వు కన్విన్స్ అవ్వలేదా నాయన? అయితే కొన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది అతనికి. అంటే ఎప్పుడు చూడలేదు కదా, అంటే ఇది ఎవరికన్నా జరుగుద్ది. ఎప్పుడు చూడండి సడన్ గా చూసారనుకోండి, ఒక సెన్సెస్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంత షాక్లో ఉన్నాడు ద్రుపదుడు. సో ఇంకా వ్యాసుడు చెప్పాడు ఏంటంటే, ధర్మరాజు వైపు చూసి, కొంచెం టైం ఇవ్వండి, నేను ద్రుపదుడిని గదిలోకి తీసుకెళ్ళి నేను మాట్లాడతానని చెప్పి కౌన్సిలింగ్ సెషన్. ఇప్పుడు ద్రుపదుడిని గదిలోకి తీసుకొని వెళ్ళి గది తలుపులేసాడు. గది తలుపులేసి ఎవ్వరికీ తెలియకుండా ఇప్పుడు కథ చెప్తాడు. ఇప్పుడు మీరు కూడా ఈ కథని చాలా జాగ్రత్తగా వినండి. ఈ కథ ఎందుకు జాగ్రత్తగా వినమంటున్నానంటే, మహాభారతం అనేది దేవదానవ యుద్ధం అనేది మనం విన్నాం, మీకు నేను చెప్పాను. దానికి ఏంటి ఆధారం అని అడిగితే, నేను ఘోషాయాత్రలో జరిగిన ఒక వృత్తాంతం చెప్పాను. ఏది, ఎప్పుడైతే దుర్యోధనుణ్ణి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడో శుక్రాచార్యుల వారు కింద లోకాలకి తీసుకెళ్లారు. కింద లోకంలో ఉన్న వాళ్ళందరూ, కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా నీ వైపు ఉంటామని, అంటే దానవుల సైడ్ అందరూ ఉన్నారనేది మీకు అర్థమైంది. అది ఎక్కడో అరణ్య పర్వంలో వస్తుంది, ఇది ఆది పర్వంలో వస్తుంది. స్టార్టింగ్లో ఆల్రెడీ దేవతలు ఇటు సైడ్ అయిపోయారు కాబట్టి దానవులు అటు సైడ్ అయ్యారు. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఈ దేవదానవ యుద్ధంలో దేవతలు ఎటు సైడ్ అయ్యారు అని చెప్పటానికి ఈ కథ చాలా పెద్ద కథ. ఇది ఇంటే సూక్ష్మంగా మీకు మొత్తం అర్థమైపోతుంది. అదేంటండి ఇప్పుడు కొత్తగా మేమనేది, మాకు ఆల్రెడీ తెలుసు కదా, కుంతికి పుట్టిన పిల్లలందరూ దేవవరప్రసాదాలు కదా వాళ్ళందరూ, కాబట్టి అక్కడ దేవదానవ యుద్ధంలో దేవతలు అక్కడ మ్యాచ్ అయిపోయారు కదా అంటారు మీరు. అది కేవలం వారి అంశ వీళ్ళల్లో ఉంది అని మాత్రమే మనం చదివాం. అంటే సూర్యుడి అంశ కర్ణుల్లోనూ, యమధర్మరాజు అంశ ధర్మరాజులోనూ, మిగతా వాళ్ళ అంశాలు ఉన్నాయన్నట్టు చదివాం కదా. ఇప్పుడు అసలు ఈ కథ మొత్తం దానికి ఒక క్లైమాక్స్ పలుకుతుంది. వీళ్ళు ఎలాగ క్లియర్ కట్ దేవతలు
అనేది ఒక కథ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి సూక్ష్మంగా వినండి ఈ కథ మీరు. లోపలికి తీసుకెళ్ళిన ద్రుపదుడిని అడిగాడు ఏంటంటే, అసలు మీ ఫ్యామిలీ లీనేజ్ తెలుసా నీకు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మీది చంద్రవంశం, పాంచాల దేశం అనేది. అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లీనేజ్ మీకు తెలుసా అని అడిగాడు. అడిగితే ద్రుపదుడు తెలుసు అన్నాడు. మీ లీనియేజ్లో అంటే మీ పరంపరలో, మీ వంశవృక్షంలో ఒక అద్భుతమైన ఒక ఘటన జరిగింది. మౌద్గల ఋషి, ఆయన ఒక రాజర్షి. రాజర్షికి ఋషికి తేడా ఏంటంటే, ఒక క్షత్రియ కులంలో పుట్టినవాడు అన్నీ త్యజించి ఋషి అయితే అతన్ని రాజర్షి అంటారు. రాజులలో ఋషి లాంటి వాడు అనేది రాజర్షి. అలాంటి వాడే విశ్వామిత్రుడు, జనకుడు రాజర్షి. అలాగా మీ వంశంలో అంటే మీ వంశవృక్షంలోనే మౌద్గల ఋషి అనే ఒక రాజర్షి జన్మించాడు. ఆయన వృత్తాంతం నువ్వు ఎప్పుడన్నా విన్నావా అంటే, ద్రుపదుడు మేము వినకపోవటం ఏమిటండి, మేము మౌద్గల్యస గోత్రానికి చెందిన వాళ్ళం, మాకు తెలుసు ఈ ఋషి వైభవం మాకు తెలుసని. అయితే ఇప్పుడు విన్న ఆయన, తమరు ఏదో యజ్ఞం చేసి నాకు కూతురు కావాలి అర్జునుడిని పెళ్లి చేసుకోవడానికని నువ్వంతటా నువ్వు అడిగితే కాదు, దేవతలు అనుకుంటే అవుద్ది. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న వృత్తాంతం ఏంటో నీకు ఇప్పుడు చెప్తాను. ద్రౌపది కేవలం ద్రౌపది నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు కథ విను. ఈ మౌద్గల్య ఋషికి ఆయన చాలా సంవత్సరాలు విపరీతమైన తపశ్శక్తి ఆల్రెడీ చేసిన వ్యక్తి. ఆయన ఇదే పాంచాల రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన రాజు. అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో దమయంతి, ఈ పేరు కూడా మీరు ఉంటారు, చాలా ఫేమస్. శాకుంతలం లో కూడా వీళ్ళది వస్తుంది కదా వృత్తాంతం. అదే అరణ్య పర్వంలో కూడా నలదమయంతుల కథ చెప్తారు వీళ్ళకి, పాండవులకి. వాళ్ళని తలుచుకుంటేనే సమస్త పాపాలు పోతాయి, అంత పుణ్యదంపతులు వాళ్ళు. ఆ నలదమయంతులకు ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు పేరు నలయాని ఇంద్రసేన. ఈ పేరు నలయాని ఇంద్రసేన, మీరు ఈ పేరు గుర్తుంచుకోండి. ఆ ఇంద్రసేనకి మౌద్గల్య ఋషికి పెళ్ళవుతుంది. పెళ్ళైతే ఆయన విపరీతమైన తపో శక్తి కలిగిన వాడు కాబట్టి ఆ రాజ్యాన్ని ఏల్తాడు. ఏలిన తర్వాత కొంతకాలానికి ఆయన యొక్క పూర్వజన్మ దోషం, ఆయన యొక్క ప్రారాబ్ధానికి ఆయనకి కుష్ఠవ్యాధి సోకుతుంది. అది ఎంత విపరీతమైన కుష్ఠవ్యాధి అంటే, మీరు మామూలుగా లెప్రసీ పేషెంట్ని చూసినట్లయితే వాళ్ళు చేతికి తాళ్ళు అవి కట్టేసుకొని ఎందుకుంటారంటే, వాళ్ళ శరీరం కూడా క్రమేపీ కృషించుకుపోతుంటుంది లెప్రసీలో, అంటే డీగ్రేడ్ అవుతుంది. ఆ డీగ్రేడ్ చర్మము, మాంసము డీగ్రేడ్ అవుతున్నప్పుడు అందులో రకరకాల పురుగులు అంటే మాత్స్, రకరకాల ఇన్సెక్ట్స్ అందులో చేరి విపరీతమైన దుర్గంధపు వాసన వస్తుంటుంది. ఆ బెడ్ సోర్స్ లాగా వాళ్ళ బాడీ నిండా సోర్స్ ఉండి ఆ సోర్స్ నుంచి చాలా భయంకరమైన వాసన వస్తుంటుంది. అలా ఆయన విపరీత కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు. అది ఒక విధి ఆడిన ఒక నాటకం. ఆయన చేసిన ప్రారబ్ధ కర్మను ఆయన అనుభవించాలి. ఆయనకి కుష్టి వచ్చింది. కుష్టి వచ్చినా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నిత్యం మహాపతివ్రత అయి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడైన మౌద్గల ఋషిని ఆమె సేవ చేస్తూ ఉంటుంది ఇంద్రసేన. విపరీతమైన సేవ భక్తితో ఆయన సేవ చేస్తూ ఉంటే ఆయన వాసన ఆయనే భరించలేని స్థితి వచ్చేస్తుంది ఒకానొక సందర్భంలో. అయినా సరే ఎప్పుడు తన పాతివ్రతాన్ని వదులుకోదు. పతి పక్కనే ఉండటం, పతికి నిత్యం సేవ చేయటం, పతి తిన్న కంచంలోనే ఇంకా తినటం కూడా మానేయదు. ఆయన చాలాసార్లు చెప్తాడు, ఇప్పుడు నా శరీరం, నా నోరు, నా ఒళ్ళు అంతా దుర్గంధభరితం అవుతుంది, ఇంత పాతివ్రత్య లక్షణం ఉండక్కర్లేదమ్మా ఇంద్రసేన నీకంటే, జీవితమైనా మరణమైనా మీతోనే అని చెప్పారు. ఆవిడ నలదమయంతుల కూతురంటే ఆవిడకి ఇంకెంత పుణ్యఫలం ఉంటుంది. ఆవిడ పాతివ్రత్యం మామూలు పాతివ్రత్యం కాదు కదా, కాబట్టి నేను అలాగే సేవ చేస్తానని చెప్పి సేవ చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ సేవలో అలా పడి సేవ చేస్తూ 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 గడిచిపోయిన తర్వాత ఒకనాడు ఆవిడ భోజనం తింటుండగా తన భర్త వదిలేసిన పళ్ళెంలోనే భోజనం తింటుండగా భర్త యొక్క వేలో, భర్త యొక్క చర్మమో సంథింగ్ అందులో కనబడుతుంది ఆమెకి. కనబడ్డా సరే ఆ జుగుప్స, మీ ముఖమే మారిపోయింది ఇప్పుడు, అలాంటి ఒక జుగుప్స లేకుండా
అది తన ధర్మంగా, అంటే సర్విట్యూడ్, అంటే పతికి సేవ చేయటంని మించిన పాతివ్రత్యం ఏదీ లేదు అని ఒక సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేయటానికి ఈ కథ చెప్తున్నారు ఆయన. అది తీసి పక్కన పెట్టి ఆ భోజనాన్ని తింటే అసలు మౌద్గల ఋషి కళ్ళెంబట నీళ్ళొస్తాయి. అసలు ఏమిటి ఇది, ఈ సేవ ఎంత టచ్ అనేది ఈ సేవ అనేది ఏంటిది, ఇది మామూలు సేవ కాదు ఇది. ఇలాగే తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు కూడా చేశారు, ఇలాగా పతికి సేవ చేస్తూ పాతివ్రత్య లక్షణాన్ని చూపి శుదాసి అనుకుంటూ అలాంటి ఒక సేవ చేస్తుంది కదా. ఆయనకి క్షత్రియుడు కాబట్టి ఆయనకి కొంచెం కోపిష్టి మనిషి కూడా. ఎప్పుడన్నా కొంచెం బాడీలీ ఇన్కన్వీనియన్స్ ఉన్నా, బాడీలో ఆ పెయిన్ ఉన్నా, ఆయన అరిసినా, ఆయన ఏడ్చినా నిత్యం ఆయన్ని వెంటపడి ఉన్న ఆవిడ కాబట్టి అప్పుడు ఆయన చెప్తాడు, నీ పాతివ్రత్య లక్షణానికి నేను ముగ్ధుడినయ్యాను కాబట్టి నీకు ఏ కోరిక కావాలో కోరుకోమని అడుగుతాడు. అడిగితే తను ఒక కోరిక కోరుతుంది ఈ మౌద్గల్య ఋషిని. ఏమనంటే, కృంగి కృషించి చిక్కి శల్యమై ఆ బొక్కలకు మాత్రమే చర్మం అద్దినట్టుగా ఇలాగైపోయారండి మీరు. మిమ్మల్ని అలా చూస్తుంటేనే నా మనసు బాధతో కృంగిపోతుంది. మీరు మళ్ళీ నిత్య యవ్వన పురుషుడుగా అవ్వగలరా? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఇంకేముంది, ఇమ్మీడియట్లీ, అంటే అతనే రాజర్షి అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆయన కోరుకోలేరా? కోరుకోరు. ఎందుకంటే భార్య కోరుకుంటే, అదే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, శరీరం కేవలం సాధనకు మాత్రమే పనిచేసే ఒక 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 ఇన్స్ట్రుమెంట్గా వాళ్ళు భావిస్తారు. అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ కూడా, అంటే ఋషులు, యోగులు, మునులు, మీరు తపస్సు చేసుకుంటే వాళ్ళ శరీరం అంతా చిక్కి శల్యమైపోయి వాళ్ళ మీద యాంట్ హీల్స్ ఫామ్ అయిపోతాయి. శరీరం గురించి బ్రతికేవాడు ఋషో, మహర్షో, రాజర్షో కాడు. కానీ ఇక్కడ భార్య కోరుకుంది, మిమ్మల్ని అలా చూస్తే నా కడుపు నిండిపోతుందండి అని. అప్పుడు అతని యొక్క రాజర్షి శక్తిని వాడి అతను ఒక నిత్య యవ్వనమైన ఒక మగవాడిగా తయారవుతాడు. ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను నేను మిమ్మల్ని, మళ్ళీ నేను ఇలా చూశానని ఆమె వచ్చి అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. అంటే ఎంతో కాలం నుంచి బెడ్ రిడన్, ఆ బెడ్ మీద అలా పడుకున్న ఆ వ్యక్తిని చూసి ఆమె బాధపడ్డందుకు ఆ భర్త అలా నయమై అయిపోగానే ఏ ఆడవిడికైనా కొంచెం అతని మీద మళ్ళీ సంతోషం కలుగుతుంది కదా. అలా కలిగితే అప్పుడు తను ఆ భర్త యొక్క సేవలో నిమగ్నురాలై తన సకల సుఖాలని, అంటే ఆ రొమాంటిక్ ఈక్వేషన్ని, ఆ శారీరక స్పర్శని అన్నీ త్యాగం చేసి ఆమె సేవ చేసింది కదా. అప్పుడు తన భర్త తనకు ఒక వరం ఇస్తాడు, ఇప్పుడు మనం మళ్ళీ హనీమూన్కి వెళ్దాం, వీ విల్ హ్యావ్ అ గ్రేట్ హనీమూన్ టైం అని చెప్పి, అంటే నా కోపాన్ని భరించావు, నా కుష్టి రోగాన్ని భరించావు, ఎప్పుడు కూడా ఇంత చికాకు అసహ్యం లేకుండా నన్ను నువ్వు సేవ చేసుకున్నావు కాబట్టి ఐఎమ్ గివింగ్ బ్యాక్ అని చెప్పి వెళుతున్నప్పుడు అతను ఇంకొక గొప్ప వరాన్ని ఇస్తాడు. ఏ వరాన్ని ఇస్తాడు? నీ భర్త లాంటి ఒక శరీరాన్నే నువ్వు ఇలా చూస్తే నేను డిఫరెంట్ పర్సనాలిటీస్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాను. అంటే ఒకడు బాగా బిల్ట్గా, ఒకడు బాగా హ్యాండ్సమ్గా, ఒకడు బాగా రకరకాల శరీరాలతో, అలా అదే భర్త 5 శరీరాల్ని దాలుస్తాడు. అవునా? అంటే తన భర్తని అలాగా చూడాలని అనుకుంది కదా తను, ఇంకా నీకు అడిషనల్ గిఫ్ట్ యాడ్-ఆన్స్ ఇస్తాడు అతను. 5, అంటే మేబీ ఒకడు 19 years వాడు, ఒక 25 years వాడు, ఒక 30 years లాగా 3 క్యారెక్టర్లు, ఒక 5 క్యారెక్టర్ల లాగా విడిపోయి ఆ 5 క్యారెక్టర్లతో కలిసి ఈవెన్ తీసుకొని వెళ్ళి ఉద్యానవనాలు, రకరకాల రెసార్ట్లు, రకరకాల ప్లేసెస్కి తీసుకెళ్ళి విపరీతమైన సుఖాన్ని ఇస్తాడు ఆమెకి. అదంతా చూసి, అంటే ఎప్పుడూ లేనిది, అంటే ఆమె పాతివ్రత్యం ఎంత భరించింది. మీరైతే అలాంటి పరిస్థితుల్లో ఉంటే నానీనో నర్సునో పెట్టి సేవలు చేయిస్తారు తప్ప మీరందరూ అయితే సేవలు చేయరు ఇవాళ రేపు వాళ్ళు. సో ఇలాగ సేవ చేసింది కాబట్టి ఆమెకు అలాంటి ప్లెజర్ అనేది ఒక గిఫ్ట్ ఇచ్చాడు రాజర్షి కాబట్టి. సో అలాగే అంటే ఒక 18 years తన భర్తని, ఒక 25 years తన భర్తని, ఒక 35 years భర్తని, అలా డిఫరెంట్ మనుషులతో ఆమె, అంటే అతను భర్త అయిన డిఫరెంట్ వాళ్ళతో కూడా తను హ్యాపీగా ఆ మొత్తం హనీమూన్ని గడిపింది అనేది చెప్తున్నాడు ఇక్కడ. మీరందరూ మీ వికారాల్ని వాడకుండా
కేవలం ఆమె యొక్క పతివ్రత నైపుణ్యానికి ముగ్ధుడైన తన భర్త తనకిచ్చిన ఒక గిఫ్ట్‌గా దీన్ని భావించాలి. అలాగే భావించమని కూడా మహాభారతం చెప్తుంది. అలా అయిపోయిన తర్వాత ఇంక నేను రాజర్షిని. నీ నేను నేను నీ సేవకి మెచ్చి నీకివ్వాల్సిన భోగభాగ్యాలిచ్చాను. ఇంకింతకంటే సుఖం ఏమనోపిస్తావు నువ్వు. హ్మ్. కాబట్టి ఇక నేను తపస్సు చేసుకోవడానికి నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నానని చెప్పి మౌద్గల ఋషి వెళ్ళిపోతాడు. 5గురు వెళ్తారా? ఐదుగురు 5 ఒకడే ఇచ్చారు కదా! ఒకడే ఐదుగురు అయిపోతాడా? ఒకడే అయిపోతాడు. ఎందుకంటే ఒకడే కదా ఆయన. అవును. వాళ్ళ భార్య అడిగిన దానికి ఆయన ₹5 చూపించాడు. చూపించాడు. అయిపోయింది. మళ్ళీ అన్నీ ఒకటైపోతాయి. అన్నీ యునైట్. ఒకటైపోయి ఆయన తన యొక్క తపోశక్తికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కూడా చాలా కాలం ఉండి, అంటే ఈవిడికి కూడా పిల్లలుంటారు, ఒక 3 పిల్లలు. హ్మ్. వాళ్ళందరూ కూడా ఈ ద్రుపదుడి లీనేజ్‌లో వస్తారు. సో, హుహు. ఆ 3 పిల్లలతో ఉండాల్సినంత కాలం ఉండి, దాని తర్వాత ఆమె కూడా కాలం చేస్తుంది. హ్మ్. అలా కాలం చేసిన ఇంద్రసేన తన నెక్స్ట్ జన్మలో కాశీరాజు కుమార్తెగా పుడుతుంది. ఆ కాశీరాజు కుమార్తెగా పుట్టినప్పుడు ఆమెకి మళ్ళీ పెళ్లి కాదు. హ్మ్. ఆ పెళ్లి కాదు, ఆ పెళ్లి ఆతృత అనేది ఆమెలో ఉంటుంది. అంటే వాళ్ళు క్షత్రియ స్త్రీ, ఆమెకి కావలసిన వాడు దొరకలేదు. లేదా వాళ్ళ నాన్నగారు ఇలాంటి ద్రుపదుడు లాంటి ఒక స్వయంవరం పెడితే ఎవడూ రాలేదు. ఆ! ఆమెను గెలుచుకోలేదు. పెళ్లి కాకుండా మిగిలిపోయింది. సో, ఏజ్ బార్ అయిన ఆవిడకి ఇప్పుడెవడినని చేసుకుంటాడు వయోవృద్ధులారా అయిపోయిన తర్వాత అని, ఇలాంటి భర్త లేని సుఖం, భర్త లేకుండా బ్రతకడం ఈ జన్మలో నేను చూశాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో భర్త కావాలని శివుడికి ఘోర తపస్సు చేస్తుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు శివుడికి ఘోర తపస్సు చేస్తుంటే ఆ భర్త అనే ఒక విపరీతమైన కాంక్షతో శివుడికి తపస్సు చేస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో తన భర్తతో మౌద్గల్యుడితో విపరీతమైన సుఖం అనుభవించిన ఆ వ్యక్తి ఈ జీవితంలో అసలు పురుష సుఖమే అంటే ఒక పురుషుడినే చూడని ఒక స్థితిలో ఫుల్ డిప్రైవ్ అయిపోయింది ఆమె. అలా డిప్రైవ్ అయిపోయిన వ్యక్తి విపరీతమైన కాంక్షతో శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఎక్కడ లేని ఆతృతతో భర్త కావాలి నాకు, భర్త 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 అని ఆ ఒక్కసారి షాక్. ఆ ఎక్సైట్మెంట్ అంటే ఆ! అప్పుడు శివుడు అనుకుంటాడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నట్టుంది పాపం భర్త లేక చాలా ఇచ్చేద్దామనా? అని అవన్నీ సార్లు భర్త 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 కావాలని ఆ! అనేసరికి, హ్మ్. అలాగే అమ్మ నువ్వు 5 సార్లు అన్నావు కాబట్టి నీకు 5 గ్రాంటెడ్. భర్తలు దొరుకుతారంటాడు. నేను ఇదే పాయింట్ రియలైజ్ అయ్యాను. ఆ! షాకే షేక్ అవుతుందామా. ఆ! ఏంటిది నాకు ఒక భర్త చాలరా నాయనా, ఆ! నేనేదో మిమ్మల్ని చూశాను కాబట్టి 5 సార్లందా భర్త, 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 భర్త అని. అంటే అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, ఎడారి ప్రాంతంలో నీళ్లు లేనివాడికి నీళ్ళు ఇస్తే డగడగడగడ తాగేస్తాడు కదా, అలాగా ఆవిడ పెళ్లి లేక పెళ్లి కాని ప్రసాద్ లాగా మిగిలిపోయింది ఆమె ఈ లైఫ్లో. ఆ! సో పెళ్ళి ఎలా అయితే ఆ సినిమాలో పెళ్లి కాని ప్రసాద్ ట్రై చేస్తుంటాడో, ఈమె ట్రై చేసి ఒక్కసారి శివుడు కనపడగానే ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక అన్నిసార్లు అనేసి 5 టైమ్స్ అంది 5 భర్తలు వచ్చేసారు. 5 భర్తలు వచ్చారు. ఆ! వద్దండి తూచ్ నేను వెనక్కి తీసుకుంటాను, నాకు ఒక భర్త చాలంటది. నువ్వు నేను కనపడ్డప్పుడు ఓవర్ ఎగ్జైట్ కాకూడదు. ఆ! అయ్యో 5 భర్తల్ని 5 భర్త కావాలి నాకు, భర్త కావాలి నాకు భర్త అన్నావు నువ్వు, కాబట్టి ఐ గ్రాంటెడ్. ఒకసారి నేను ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవటాలు లేవంటాడు శివుడు. ఇట్స్ ఎ బ్లాంకెట్ అప్రూవల్. అంతే, మేము ఇస్తే నేను ఇచ్చినప్పుడు తీసేసుకోవాలంతే. ఆ! అప్పుడు ఆవిడుతుంది, అసలు ఎన్నడన్నా జరిగిందా ఈ వింత? 5 భర్తలు ఎక్కడన్నా దొరుకుతారా? అసలు 5 భర్తలతో కాపురం ఎట్లండి చేసేది? నాకేమీ అర్థం కావట్లేదు అంటే. ఆంధ్ర మహాభారతంలో దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రుద్రానుగ్రహం. అంటే రుద్రుడిచ్చాడు అంటే, ఇక రుద్రుడిచ్చాడంటే ఇంక నువ్వు డినయల్ అనేది లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ ఈవిడ ఇప్పుడు ఆ స్త్రీకి ఉండే ఒక ఆలోచన యూజ్ చేసి ఆడవాళ్లకుండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని 3 కోరికలు కోరింది. ఏమని అంటే, నేను ఎవరైనా ఒక కన్య భార్య అవ్వాలని అనుకుంటారు, నన్ను 5 ఎట్లా పెళ్లి చేసుకుంటారు? నా కన్యత్వం పెళ్లి చేసుకున్న మొదటివాడి దగ్గర పోతుంది కదా, అప్పుడు రెండోవాడి ఎలా చేసుకుంటాడు? కాబట్టి నేను 5 దగ్గర కన్యగానే వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా నన్ను కన్యాదానం వాళ్ళకి ఇవ్వాలి, నేను ఆ కన్యత్వంతోనే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటుంది. గ్రాంటెడ్, ఆ స్పెషల్ సిద్ధి నీకుంది, నువ్వు కన్యగానే ఉంటావు, కన్యగానే 5 పెళ్లి చేసుకుంటావు అని. దాని తర్వాత రెండో కోరిక, తను అడిగే కోరిక. అలాగున్నప్పుడు ఒకళ్ళతో ఎక్కువ ఇష్టంగాను ఒకళ్ళతో తక్కువ ఇష్టంగాను నేను ఉండకూడదు. 5 మైండ్లో ఒకేలాగా ప్రేమించాలి, 5 ఎప్పుడూ జస్టిస్ చేయాలి నేను నా సేవతో కానీ, గౌరవించాలి. ఆ సేవలో కానీ గౌరవంలో కానీ 5 ఒకే రకంగా నేను చూడగలగాలి. గ్రాంటెడ్, అది కూడా ఇచ్చేశాను. 3,
నేను సుమంగళిగానే చచ్చిపోవాలి అని అడుగుతుంది. ఆ, అంటే ఈ 5గురిలో ఎవరు పోయినా తను సుమంగళిగా చావదు కాదు కాబట్టి అంతే. ఈ 5గురి కంటే ముందే తను చనిపోవాలని కోరుతుంది. అది కూడా గ్రాంటెడ్. నా మానాన్ని నేను వచ్చాను, నువ్వు తపస్సు చేసావని, ఉమ్, నువ్వు 5 సార్లు అడిగావు, నేను ఓకే అన్నాను. మళ్ళీ ఇక్కడ కండిషన్స్ పెట్టావు. ఓకే, ఇప్పుడు ఉమ్, నేను నీకో పని చెప్తాను. ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అన్నీ ఓకే అన్నాను కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి గంగానది తీరంలో నించో. ఉమ్, అక్కడికి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడిని నా దగ్గరికి ఉమ్, తీసుకురమ్మంటాడు ఆయన. ఉమ్, ఓకే, నా ఓవర్ ఎక్సైట్మెంట్తో నేను ఏదో అడిగితే ఏదో జరిగింది. ఆ, పోన్లే, శివుడు అడిగినవన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ, సరే అని వెళ్ళి అక్కడ గంగానదీ తీరంలో అక్కడ నించొని ఇంకా ఆమెకి అసలు శివుడు కనబడటం, ఆ శివుడు ఆమెకి వరాలు వర ఇవ్వటం, ఆ, దాని తర్వాత ఆమె ఏదడిగినా శివుడు తీర్చేయమంటాం, ఒక రకమైన ఎగ్జైట్మెంట్కి లోనవుతుంది అనమాట ఆ, ఆమె. సో ఆ ఎగ్జైట్మెంట్తో జాయ్ మోడ్ లో ఉంది. జాయ్ అంటే అది మామూలు జాయ్ కాదు, ఒక బియాండ్ జాయ్, హైపర్ జాయ్. హైపర్ జాయ్. మీకు ఒక $10 million మీకు లాటరీ తగిలినంతగా ఫీల్ అయిపోయింది ఆమె ఇప్పుడు జాయ్లో. ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద బాష్పాలు అన్నీ ఇందులో పడ్డాయి, గంగానదిలో పడ్డాయి. గంగా నదిలో. ఆ గంగానదిలో పడ్డ ఆనంద బాష్పాలన్నీ బంగారపు కలువ పువ్వులుగా మారుతున్నాయి. ఆ, ఆమె చూసి ఏమిటి వింత, ఇలా జరుగుతుంది ఏంటండి? ఎందుకంటే రుద్రానుగ్రహం, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఉమ్, ఓ, ఇదేదో భలే ఉందే, నా కన్నీళ్ళు ఇందులో పడి అవన్నీ బంగారు కలువలుగా మారుతున్నాయని. అప్పుడే దేవేంద్రుడు పైనుంచి చూస్తాడు, ఎవరీమా, ఈమెందుకు ఏడుస్తుంది, ఇవి పడగానే ఏంటి, ఇవన్నీ కలువ పూలుగా మారిపోయాయి, ఏంటి వృత్తాంతం అని కిందకొచ్చి అడుగుతాడు. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, ఇప్పుడు గంగానదికి వెళ్ళి ఇంద్రుడిని పట్టుకురమ్మంటే ఇంద్రుడు ఏమైనా గంగానది తీరంలో ఉంటాడు, ఆయన అమరావతిలో ఉంటాడు. ఆ, ఆయన దృష్టి పడాలంటే ఇలాంటిది ఏదైనా జరగాలి కదా. ఆ, ఇదంతా శివుడు నడిపిస్తున్న కథ. ఇప్పుడు ఆ, ఆమె తపస్సు చేయటం మాత్రం ఆమె చేతిలో ఉంది. ఆ, దాని తర్వాత నడిపిస్తున్న కథ అంతా శివుడు నడిపిస్తున్న కథ. పడగానే ఇంద్రుడు కిందకొచ్చి అడుగుతాడు, ఏమిటిది, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇమీడియట్లీ ఆయన చేయబట్టుకొని, నిన్ను శివుడు తీసుకురమ్మన్నాడు, నేను చాలాసేపటి నుంచి ఇక్కడ నించున్నాను, ఆ, ఓహో నిన్ను అట్రాక్ట్ చేయడానికేనా ఈ నీళ్ళు వస్తున్నాయి, ఇవేమో బంగారు పూలుగా మారుతున్నాయి కాబట్టి రమ్మంటాడు. అవునా, శివుడు నీకెలా కనపడ్డాడు అంటే, అదో పెద్ద కథలే నాయన, దారిలో మాట్లాడుకుందాం. దారిలో మాట్లాడుకుందాం ఆన్ ద వేలో, నాకు పెళ్లి కాలేదు, నేనేమో తపస్సు చేశాను, నాకు 5 భర్తలను ఇస్తానన్నాడు. ఏంటి, శివుడే ఇస్తానన్నాడా? శివుడే నాయన ఇస్తానన్నాడు అంటే, శివుడు నీకు కనపడ్డా, ఓకే గ్రేట్ అని చెప్పి వెళ్తాడు. వెళ్తే శివుడు అప్పుడు ఏంటంటే ఒక గృహలో ఉంటాడు, అక్కడికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే శివుడు ఉండడు అక్కడ. ఉమ్, అక్కడ ఒక బాగా అడాలసెంట్ అంటే ఒక 18-19 ఇయర్స్ ఉన్న ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడి పక్కన ఇంకొక బాగా బ్యూటిఫుల్గా అదే ఒక 14-15-16 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి, వీళ్ళిద్దరూ కలిసి మంచి రొమాంటిక్ పాస్ టైంలో ఉంటారు. ఉమ్, వాళ్ళిద్దరూ ఎరసో సరసాలాడుకుంటూ ఉంటారు. ఉమ్, ఇంద్రుడు చూస్తాడు, చూసి ఇదేమిటిది, ఈమెమో ఏడుస్తుంది, అవేమో కలువ పూలు అవుతున్నాయి, నేను కిందకొచ్చి ఏమైనా క్వశ్చన్ అడిగితే నా చేయి పట్టుకొని వచ్చి శివుడు పిలిచాడంటది, నేనేమో ఈ చిన్న బిల్వన్లోకి వచ్చాను, ఈ కేవ్లోకి వచ్చాను, ఈ కేవ్లోకి వస్తేనేమో ఇక్కడ ఎవరో శివుడు కాకుండా ఎవరో ఇద్దరు ఉంటారు, అసలు నాలాంటి వాడు వస్తే, ఇంద్రుడు వస్తే పెద్ద పెద్ద వాళ్ళే లెగిసి నిలబడి నమస్కారం చేస్తారు, ఆ, ఏయ్ డోంట్ యూ హ్యావ్ బేసిక్ కర్టసీ, పెద్దవాళ్ళకి ఏమో గౌరవం నేర్పించలేదా అంటాడు ఇంద్రుడు. ఆ, ఓహో అలా ఉందా అని చెప్పి శివుడు, వాళ్ళిద్దరు శివపార్వతులు బేసికల్లీ, ఆ, వాళ్ళు అలా ఉన్నారన్నమాట, యవ్వనంలో ఉన్న పిల్లవాళ్ళలాగా ఉన్నారు. ఆ, పార్వతిని వెళ్ళి ఒకసారి ఇంద్రుడిని స్పృశించమంటాడు. ఉమ్, పార్వతి దగ్గరకు వచ్చి ఇంద్రుడిని ఇలా ముట్టుకోగానే ఇంద్రుడు ఢబీలని కింద పడతాడు, మూర్చపోతాడు కింద. మూర్చపోయిన తర్వాత లెగ్సి కళ్ళు తుడుచుకొని చూస్తాడు, నాకేమైంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. చూడగానే శివపార్వతులు, ఉమ్, ఓ ఇదేమిటిది, అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు ఏంటి వృత్తాంతం అంతా అంటే, నేను చెప్తాను కదా అసలు ఏం జరిగిందో. నువ్వు ఒకసారి ఈ పక్కనే ఇంకొక గృహ ఉంది కదా, ఇంకొక కేవ్, ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఆ కేవ్ లోపల తొంగి చూడు, నీకేం కనపడుతుందో చెప్పు అంటాడు. చెప్పమనగానే అప్పుడు ఇంద్రుడు నడుచుకుంటూ వెళ్ళి ఆ కేవ్ లోపల తలపెట్టి చూడగానే ఇంద్రుడు లాంటి ఐడెంటికల్ పర్సనాలిటీస్ ఉన్న 4 ఇంద్రులు కనపడతారు ఆ కేవ్లో. ఇదేం ట్విస్ట్. అర్థమైందా మీకు? సేమ్ ఇంద్రుల్లానే, అదే ముక్కు, అదే కళ్ళు, అదే కిరీటం, అదే మొత్తం సేమ్. ఏంటిది, ఇదంతా ఏదో మ్యాజిక్లా ఉంది అని వచ్చి శివుడి కాళ్ళ మీద పడతాడు ఇంద్రుడు. నాయనా నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందా అని. నేను చెప్తా నీకేం జరిగిందో, స్కెచ్ అన్నాడుగా. అసలు ఏం జరిగింది అని నేను చెప్తా కానీ
ఈ అమ్మాయి వచ్చే దారిలో చెప్పుండొచ్చు కానీ కథ అంటే చెప్పింది. భర్తల కోసం తపస్సు చేస్తే 5 భర్తలు ఇస్తానని మీరు వరం ఇచ్చారంట. కాబట్టి ఆ స్టోరీ అంతా నేను వచ్చేటప్పుడు విన్నాను. ఇక్కడేమో ఇంకో 4 కనపడ్డారంటే ఇంకా నీకు క్లారిటీ రాలేదా? నాకొచ్చింది. మీకు వచ్చేసింది ఆ క్లారిటీ. ఆ 4 మీరేనయ్యా ఈమెకు 5 భర్తలు అంటాడు. ఏమిటది? ఇదేంటిది చాలా వింతగుంది. అసలు ఏంటిదంతా చెప్పమంటే అప్పుడు ఇంద్రుడికి చెప్తాడనమాట. వాళ్ళెవరో తెలుసా 4 అంటే, ఎవరు స్వామి నాలానే ఉన్నారు, మీరు డూప్ క్రియేట్ చేశారా అని. మేమేమి డూప్ క్రియేట్ చేయలేదు నాయనా, నువ్వు ఈ మనవంతరంలో ఉన్న ఇంద్రుడివి నువ్వు, రకరకాల మనవంతరాల్లో ఉన్న ఇంద్రులు వాళ్ళు. అంటే ఇంద్రుడు అనేది ఒక పదవండి, బ్రహ్మ అనేది ఒక పదవి, ఇంద్రుడు అనేది ఒక పదవి, మిగతావన్నీ పదవులే. ఒక్క విష్ణువు ఒక్క శివుడు మాత్రమే పదవి కాదు, మిగతావన్నీ పదవులే. వాళ్ళ భార్యలవి కూడా పదవి కాదు. పార్వతిది, అక్కడ ఉన్న శ్రీ మహాలక్ష్మిది, ఇద్దరిది వాళ్ళు ఎటర్నల్. అందుకనే శివుడిని మృత్యుంజయుడు అంటారు. ఆయనకి మృత్యువు లేదు, బ్రహ్మతో సహా ప్రతి వాళ్ళకి మృత్యు ఉంటుంది. అవునా? తెలీదా ఇది మీకు? సో బ్రహ్మతో సహా ప్రతి వాళ్ళకి ఒక ఆయుర్దాయం ఉంటుంది. శివుడు మెళ్ళో పుర్రెలు చూస్తారు కదా మీరు. ఎప్పుడైతే ఒక బ్రహ్మ కంప్లీట్లీ ఒక బ్రహ్మ మారతాడో, ఆయన మరణిస్తే ఆయన కపాళాన్నే ఈయన మెళ్ళో వేసుకుంటాడు. ఆ కపాళాలన్నీ బ్రహ్మ కపాళాలు, అవన్నీ బ్రహ్మదేవుళ్ళు, చనిపోయిన అందరూ బ్రహ్మదేవుళ్ళ కపాళమే ఆయన మెళ్ళో తగిలించుకొని ఉంటాడు శివుడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న వృత్తాంతంలో ఆయన యజ్ఞనామక పరమాత్మ. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక జీవి ఇంద్రుడి పొజిషన్కి ఎలిజిబుల్ కాకపోతే శ్రీ మహావిష్ణువే ఇంద్రుడవుతాడు. ఏదైనా ఒక పొజిషన్కి బ్రహ్మ పదవిలకి జీవుడు అర్హుడు కాకపోతే శ్రీ మహావిష్ణువు అవుతాడు. టీం మెంబర్ సరిగా పని చేయకపోతే లీడర్ వచ్చి పనిచేస్తాడు. టీం మెంబర్ సరిగా పనిచేయకపోతే లీడర్ వచ్చి పనిచేస్తాడు. ఎక్సలెంట్గా చెప్పారు మీరు, గ్రేట్. అలాగా ఒకానొక మన్వంతరంలో శ్రీ మహావిష్ణువే ఇంద్రుడయ్యాడు. ఆయన పేరే యజ్ఞనామక పరమాత్మ. ఆ యజ్ఞనామక పరమాత్మ అనే ఒక ఇంద్రుడు అవ్వక ముందు 2 ఇంద్రులు, దాని తర్వాత వచ్చిన 2 ఇంద్రులు. అంటే ఒక మన్వంతరం అండి. మన్వంతరం అంటే ఏంటి? సత్య, ద్వాపర, త్రేత, కలి, ఈ 4 కలిపితే ఒక కల్పం. నేను మళ్ళీ చెప్తున్నాను, సత్య, ద్వాపర, త్రేత, కలి, ఈ 4 కలిపితే ఒక యుగం. కానీ అది ప్రతిసారి వచ్చిన దానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కల్పనలో ఎలా వచ్చింది? సత్య, తర్వాత త్రేత, తర్వాత ద్వాపర, తర్వాత కలి వచ్చింది. కానీ అసలు అయితే సత్య, ద్వాపర, త్రేత, కలి ఇలా రావాలి ఆర్డర్. ఇలాంటి 72 కల్పాలు అయితే ఒక మన్వంతరం. ఇలా 72 కల్పాలకి ఒక ఇంద్రుడు మారతాడు. అర్థమైందా? అప్పుడు ఒక ఇంద్రుడి జన్మ అయిపోతుంది. సో ఇలాంటి డిఫరెంట్ మన్వంతరాల్లో ఉన్న 4 ఇంద్రులు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వున్నావు. అసలు ఏంటి ఈ వృత్తాంతం అంటే, ఇప్పుడు మీ 5 ఈవిడికి భర్తలుగా భూమి మీద జన్మిస్తారు, పాండవులు. ఇప్పుడు అర్థమైందా మీకు? పంచ ఇంద్రుడు అని మనం అంటే ఎలా వచ్చింది అనేది. ప్లస్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి, మరి పంచ ఇంద్రులు పాండవులుగా వస్తే మరి ఒకళ్ళు ధర్మరాజు, ఒకళ్ళు అశ్విని దేవతలు, ఒకళ్ళు వాయువు, ఒకళ్ళు ఇదిగా ఎలా పుట్టారు? ఒక్కొక్కళ్ళ దైవానుగ్రహంతో పుట్టారు. ఎందుకు పుట్టారు? ఈ డౌట్ రావాలి కదా మరి మీకు. వచ్చిందా? వచ్చింది. అదే ఇప్పుడు దానికి మహాభారత ప్రమాణం కాదు, కానీ దానికి భాగవతంలో ఒక వృత్తాంతం ఉంటుంది, వృత్తాసుర వృత్తాంతం. అది ప్లస్ దాన్ని కంబైన్డ్గా మనం చదవాలి అంటే ఈ వృత్తాసుర వృత్తాంతాన్ని చెప్పేదే మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణం, శ్రీమద్ భాగవతాన్ని 2 మళ్ళీ మీరు అమాల్గమేట్ చేయాలి. నేను లాస్ట్ టైమే చెప్పాను, ద్రౌపది గురించి తెలుసుకోవాలంటే మనం రకరకాల శాస్త్రాలు, రకరకాల వాటిని అన్నిటినీ కంబైన్ చేస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, వృత్తాసురుడు వృత్తాంతంలో భాగవతంలో ఏం చెప్తారంటే, ఒకానొక సభలో ఇంద్రుడు విపరీతమైన దానవుల మీద యుద్ధం చేసి గెలిచి, ఆ గెలిచినప్పుడు విక్టరీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి, మీ వరల్డ్ కప్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అక్కడికి బృహస్పతి గారు వస్తారు సెలబ్రేషన్లోకి. ఎంత సెలబ్రేట్ అయినా, నువ్వు ఎంత షాంపెయిన్ ఓపెన్ చేసినా, ఎంత చీర్ గర్ల్స్ వెనకాల డాన్స్ చేసినా, గురుగారు రాగానే అన్ని పక్కన పెట్టి గురుగారండి నమస్కారం అనాలి. నువ్వు వచ్చినప్పుడు లేచాలి, గురువుగారు వచ్చినప్పుడు లెగిసి నించోవాలి. మన వాడు విపరీతమైన జాయ్లో గురువుని మర్చిపోతాడు. ఆ గురువుని మర్చిపోతే గురువుగారు వెళ్ళిపోతారు.
ఆ గురువు గారిని ధిక్కరించినందుకు, అంటే గురువు యందు రెస్పెక్ట్ చూపించినందుకు గాను ఇంద్రుడు దాని తర్వాత ఆ వృత్తాంతం నేను ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో చెప్తే ఇది కొన్ని గంటల పాడ్కాస్ట్ అవుద్ది, కానీ ఇమీడియట్లీ గురువు బలం పోయి ఇంద్రుడు మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ దానవుల చేతిలో ఓడిపోతాడు. అలా ఓడిపోయిన వాడికి ద్రష్ట ప్రజాపతి అనే ఒక ప్రజాపతి కొడుకునిస్తాడు. ఆ కొడుకు పేరు విశ్వరూపుడు. అతనే నీకు గురువుగా ఉంటాడని. సో అదంతా నేను తర్వాత మీకు ఆ వృత్తాంతం అంతా ఒకటి చెప్తాను. అది చాలా ఎలాబొరేట్ వృత్తాంతం. అక్కడ విశ్వరూపుణ్ణి చంపుతాడు ఇంద్రుడు. అలా విశ్వరూపుణ్ణి చంపినందుకు తన గురుతుల్యుడైన వ్యక్తి, అంటే గురువుని ధిక్కరించినందుకు ఇంకొకడు గురువుగా నీ దగ్గరకు వస్తే అతను ఒక చిన్న తప్పు చేస్తాడు, దానికి చంపేస్తాడు. అప్పుడు నీలోని ధర్మం ధర్మదేవత దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత రెండో వృత్తాంతం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాడు. అందులోంచి వచ్చేదే వృత్తాసుర ఘట్టం. వృత్తాసురుడు అనే అసురుణ్ణి దదీచి యొక్క వెన్నుముకతో చేసిన ఒక ఆయుధంతో చంపుతాడు. అప్పుడు నువ్వు చంపావు కాబట్టి అప్పుడు ఆ వృత్తాసురుడు అనేవాడు మహాజ్ఞాని. అతను అసురుడుగా పుడతాడు, అసుర కులంలో పుడతాడు, కానీ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఆయన్ని చంపినందుకు గాను నీ శక్తి వాయువులోకి వెళ్ళిపోతుంది. కనెక్టింగ్ ఆల్ డాట్స్ యు ఆర్ కనెక్టింగ్. వెరీ నైస్. సో ఇంత కాంప్లికేటెడ్గా ఉంటాయి మహాభారతం అంటే, ట్రోజన్ వార్ కాదు, సింపుల్గా చదవటానికి. అదే కదా. సో 3, ఒకానొకప్పుడు ఇంద్రుడిగా నువ్వు ఇంకో తప్పు చేసావు. ఏమిటా తప్పు అంటే, గౌతముడి భార్యని అహల్యని చెరచటానికి నువ్వు వెళ్ళావు, వెళ్ళి గౌతముడిని మోసం చేశావు. అవును, ఇది విన్నాము. ఇది మీరు చాలా సినిమాల్లో చాలా ప్యారడీగా చూపించారు కదా ఈ కథ. అప్పుడు ఏం వెళ్ళిపోయింది, నువ్వు పరాయివాడి భార్య దగ్గరికి వెళ్ళినందుకు గాను నీ తేజస్సు అశ్వినితి దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? ఇలాగా ఇంద్ర పదవిని ఇంద్రుడి దగ్గర ఉండిపోయింది, ధర్మం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయింది, బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇలాగా నీ ఇంద్రత్వం నీ దగ్గర మిగిలిపోయింది. ఇప్పుడు ఆ దేవతలు ఎవరెవరి దగ్గర ఏవే వెళ్ళాయో వాళ్ళందరూ కూడా కలిపి ఒకటే ఇంద్రతత్వంలోకి మళ్ళీ మారాలి. అందుకనే ఈ రకరకాల మన్వంతరాల్లో ఉన్న మీరైన ఇంద్రులు, దాని తర్వాత ఇప్పుడు నా ముందు నించున్న నువ్వు, ఆ రోజు జరుగుతున్న ఆ మన్వంతరంలో ఉన్న ఇంద్రుడితో చెప్తున్నాడు, నీ ఏవైతే శక్తులు వేరే వేరే దేవతల్లోకి వెళ్ళిపోయాయో వాళ్ళందరూ వాళ్ళ అంశాలతో భూమి మీద ఆల్రెడీ జన్మించారు. సో ఇప్పుడు నువ్వైన ఇంద్రుడివి, నీ దగ్గర నుంచి విడిపోయిన శక్తులు విడిపోయిన ఈ దేవతలు, ఎవరా దేవతలు? వాయువు, యమధర్మరాజు, అశ్విని దేవతలు. అది కాకుండా రకరకాల కల్పాల్లో ఉన్న ఈ 4 ఇంద్రులు, మీరందరూ కలిసి భూమి మీద పుడితే అక్కడ శ్రీకృష్ణ జననం జరిగింది నాయన. భూభార హరణం చేయటానికి మీరందరూ ఆయనకి సేవ చేసుకుంటే మీరు చేసిన గత జన్మల్లో ఉన్న పాపకర్మలన్నీ తొలగి మీరు మోక్షసిద్ధిని పొందుతారు అని ఆ రుద్రుడు, ఆ మహాశివుడు వీళ్ళందరికీ ఈ హితబోధ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది, అమ్మో, అంటే నేను మళ్ళీ నా ఇంద్రత్వాన్ని, నా శక్తిని, నా ధర్మాన్ని, నా తేజస్సుని, వీటన్నిటినీ నేను మళ్ళీ తెచ్చుకోవాలంటే శ్రీ మహావిష్ణువుకి సేవ చేయాలి. శ్రీ మహావిష్ణువు కింద లోకంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు కాబట్టి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. అప్పుడు అక్కడ ద్రుపదుడు, ఇక్కడ ఈ స్టోరీ జరిగిన ఎమ్మటనే ద్రుపదుడు అక్కడ యజ్ఞం చేసి నాకు ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి అనగానే ఇంద్రసేన అక్కడ ద్రౌపదిగా జన్మిస్తుంది. ఇంద్రసేన అగ్నిలోంచి ద్రౌపదిగా వచ్చేస్తుంది. ఆమె జన్మించడం లేవా? జన్మించడం అంటే అగ్నిలోంచి వచ్చేస్తుంది. రైట్. సో ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే కావాలన్నాడో ఒక అమ్మాయి ఆ యజ్ఞంలోంచి నడుచుకుంటూ వస్తుంది. ఇదే ఇంద్రసేన, యాజ్ఞసేనగా అంటే అగ్ని నుంచి సంభవించిన వ్యక్తిగా బయటకు వచ్చేస్తుంది. ఈ తత్వాలన్నీ ఆల్రెడీ పాండవుల్లో ఉన్నాయి. ఈ స్టోరీ ఉన్న ద్రుపదుడికి ఫ్యూజ్ అవుట్ అయిపోద్ది. మాకే అయ్యాయి, ఆయనకు ఏమిటిది ఇంత కాంప్లికేటెడ్గా ఉంది, నన్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు స్వామి దీనికని అడుగుతా. క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినంతగా ఉంది. ఇదంతా ఇన్న మీకే ఇలా ఉంటే ద్రుపదుడు లేచి అడిగే ఫస్ట్ క్వశ్చన్ వ్యాస భగవానుడిని,
అంటే నన్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు స్వామి ఈ టాస్క్కి? నన్నే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు స్వామి ఇంత పెద్ద టాస్క్కి దేవతలందరూ కలిసి అంటే? అప్పుడే చెప్పాను కదా నాయన, మౌద్గల ఋషి గోత్రంలో మౌద్గల్యుడు నీ పరంపరలో వస్తున్నాడు. అందుకే ఆ గోత్రానికి ఇప్పటికీ ఆ గోత్రానికి ఉన్న పవర్స్ అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మీ లీనేజ్లో అంటే మీ వంశవృక్షంలో జరుగుతున్న కథ ఇది. నీ దగ్గరికి రాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తుంది? ఇంకో వంశవృక్షంలో రాకూడదు. మీ పూర్వజులే నాయన ఇది. మౌద్గల్య ఋషి అనే అతను పెద్ద ఋషి, ఒక ఉపనిషత్తు రాశాడు ఆయన, మౌద్గల్య ఉపనిషత్తు అని. ఆ ఉపనిషత్తుకు ఒక ప్రఖ్యాతం ఉంది. ఏంటంటే అన్ని ఉపనిషత్తుల్లో కూడా మనకి చాలా చాలా వేగ్గా చెప్తారు పరమాత్మ ఎవరని. కానీ మౌద్గల ఉపనిషత్తులో పురుష సూక్తంలో పురుషుడు శ్రీ మహావిష్ణువు ఒకటే అని చెప్తాడు ఆయన. అంటే వైష్ణవత్వానికి చాలా దగ్గరగా ఉండే ఉపనిషత్తు అది మౌద్గల ఉపనిషత్తు అనేది. అంత మహా ఋషి పుట్టిన నీ సంతతి వాళ్ళ నుంచి వస్తున్న నీ బీజమే కదా నాయన, అందుకనే నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఈ టాస్క్ కోసం అని. ఇమీడియట్లీ వ్యాస భగవానుడు కాళ్ళ మీద పడతాడు. అమ్మో, నేను ఇంత గ్రేట్ అని నాకు తెలియదు సార్, మా ఫ్యామిలీ లీనేజ్ కూడా ఇంత గ్రేట్ అని తెలీదు. అంటే ఏంటి, ఇప్పుడు కింద జరుగుతున్న దేవదానవుల యుద్ధానికి నా ఇంట్లోంచి శంకురార్పణ జరుగుతుందా? నా ఇంట్లోంచి క్లాప్ కొడుతున్నారా ఇది? అబ్బాబ్బాబ్బా, నేను ఇంకా పూర్తిగా ఈ స్టోరీ విన్న తర్వాత నాకు రోమాంచ కలిగింది స్వామి. ఇంకా నేను 100% కాంట్రిబ్యూట్ చేస్తాను దేవదానవుల యుద్ధానికి అంటాడు ఆయన. సరే కాంట్రిబ్యూట్ చేద్దు కానీ మరి స్టోరీ అంతా చెప్పావు, థియరీ విన్నావు, ప్రాక్టికల్ చూడవా అంటాడు. చూపించండి సార్ అనగానే అతనికి ఒక దివ్యనేత్రాలు ఇచ్చి తలుపు తెరిచి చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి ద్రుపదుణ్ణి తీసుకొని వెళ్ళి గదిలోకి తీసుకెళ్ళాడు కదా వ్యాసుడు. తలుపు తెరిచి చూడగానే రకరకాల అంటే 4 మనవంతరాల్లో ఉన్న ఇంద్రులు, ఇప్పుడున్న ఇంద్రుడు, వాళ్ళలో వాళ్ళ ఐదుగురు పాండవుల్లో కనబడుతూ, అది కాకుండా వేరే వేరే అంశాలు అంటే యమధర్మరాజు అంశ, దాని తర్వాత వాయు అంశ, దాని తర్వాత అశ్విని దేవతల అంశ, ఇంద్రుడు అంశ, ఇవి కూడా ఇందులో కనబడితే అబ్బాబ్బాబ్బా, అసలు ఒక వ్యక్తిలో ఏంటిది స్ప్లిట్ క్యారెక్టర్స్ చూశాను కానీ ఇది మల్టిపుల్ పర్సనాలిటీస్ ఇది మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి రా బాబు ఈ పాండవుల్లో అని చెప్పి బయట నుంచే సాష్టాంగ నమస్కారం చేస్తాడు పాండవులకి. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇంద్రసేన అంటే ఏంటి? మౌద్గల్య ఋషి భార్య అయిన ఇంద్రసేన, దాని తర్వాత వచ్చిన కాశీరాజు పుత్రి ద్రౌపది, ముగ్గురు ఒకటే నువ్వు అనుకుంటున్నావా నాయన అంటాడు. అంటే దాంట్లో కూడా ఏదో అంతరార్థం ఉంటుంది కదా స్వామి. ఇక్కడ మల్టిపుల్ పర్సనాలిటీస్ చూస్తే అక్కడ కూడా మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయా అంటే, ఇప్పుడు నీకు నేను మళ్ళీ జ్ఞానచక్షులు ఇస్తున్నాను. ఇప్పుడు ద్రౌపదిని చూడు, ఇన్నాళ్ళు ద్రౌపది మీ ఇంట్లో ఆడుకుంది, ద్రౌపదిని నువ్వు చేయబట్టుకొని నడిపించావు, ద్రౌపదికి నువ్వు సంవరం చేసావు, ద్రౌపదికి నేను ఫుడ్ పెట్టాను, నేను బెడ్ ఇచ్చాను, నేను బట్టలు కొట్టాను, కొనిచ్చాను నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పుడు ద్రౌపదిని చూడమనగానే అతనికి ఒళ్ళు జల్జరించిపోతుంది ఆ ద్రౌపది తత్వం చూస్తే. ఎందుకంటే పంచపాండవుల్లో ఎలా అయితే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయో, ద్రౌపదిలో ఫస్ట్ ఈ స్వర్గలక్ష్మి సచీదేవి, ఇంద్రుడి భార్య. ఎవరింద్రుడి భార్య? ఈ మనమంతరాల్లో రకరకాల ఇంద్రులు వచ్చారు చూసారా, అందరి ఇంద్రులకి ఉండే భార్యగా సచీదేవి. అంటే పంచ సచీదేవులు, 5 స్వర్గలక్ష్ములు ఆమెలో ఉంటారు. అది కాకుండా యమధర్మరాజు భార్య అయిన శ్యామల, వాయు భార్య అయిన భారతీదేవి, దాని తర్వాత అశ్విని దేవతలకు భార్య అయిన ఉషాదేవి, దాని తర్వాత ఈ మిగతా దేవతల యొక్క అంశ చూడగానే ఆమె ఒక భద్రకాళి స్వరూపంలా కనపడుతుంది అతనికి. అమ్మో, అసలు ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళని నేను ఇంట్లో పెట్టుకున్నానా? నేను ఇంత పవర్ సెంటర్కి పాంచాల రాజ్యమే ఒక ఎపీ సెంటర్ అయింది, ప్లస్ ఇంతమంది పంచపాండవులకి మొత్తం ఎపీ సెంటర్ ఇదే అయింది అంటే ఇమీడియట్లీ వ్యాసుడు కాళ్ళ మీద పడి, నా జన్మధన్యమైంది స్వామి, ఇక నేను చనిపోయినా పర్లేదు, అసలు నేను ఇలాంటి ఒక కారణ జన్ములందరూ కలిసి వాళ్ళకి ఇప్పుడు నేను ఇలాంటి వాళ్ళని కన్యాదానం చేసే ఫలితం నాకు దక్కుతుందా అంటే, వాళ్ళ కన్యాదానం చేసే ఫలితం కాదు నాయన, ఇప్పుడు ఇదే చక్షులతో నన్ను చూడమంటే వ్యాస భగవానుడిలో శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం ఒక పెద్ద విభూతి కనపడుతుంది ఆయనకి వ్యాసుడిలో. స్వామి మీరెవరు అంటే నేనే. అంటే అక్కడ చూడండి, ఈ వ్యాసుడు ఎవరు? కృష్ణద్వైపాయన వ్యాసుడు, స్వయం నారాయణుడు. వ్యాసుడు కూడా ఒక పోస్ట్,
ఆ! నెక్స్ట్ కల్పనలో, నెక్స్ట్ మనవంతరంలో వచ్చే వ్యాసుడు ఎవరని చెప్పాను నేను? అశ్వత్థామే వ్యాసుడిగా వస్తాడు, అవును. జన్మిస్తాడని చెప్పాను కదా చెప్పారు. నేను. చెప్పారు. అలాగా ఈ కల్పంలో ఉన్న వ్యాసుడు అంటే ఆయన ముందు నిలబడ్డ వ్యాసుడు స్వయం నారాయణుడు. ఆ! అలాంటి ఇక్కడేమో నారాయణుడు ఆయనకి చెప్తున్నాడు గదిలో, అక్కడేమో సమస్త దేవతాగణం ఉంది. నాకు ఫుల్ స్కెచ్ అర్థమైపోయింది. దేవతలు విత్ శ్రీ మహావిష్ణువు. 3 అవతారాలు అప్పుడు భూమి మీదే ఉన్నాయి శ్రీ మహావిష్ణువి. కృష్ణావతారం, వ్యాసావతారం, పరశురామ అవతారం. ఆ! ఈ 3 అవతారాలు, ఇంతమంది దేవతలంటే పెద్ద స్కెచ్చే. పెద్ద స్కెచ్చే. ఇదేదో పెద్ద ప్లానే ఉంది ఇప్పుడు అంటే. అప్పుడు వ్యాసుడు చెప్తాడు, ఇది ద్వాపర యుగానికి కలియుగానికి సంధి. ఇక్కడ సమస్తమైన దేవతలు అసుర శక్తి పెరిగిపోతుంది. వీళ్ళ మొత్తాన్ని ఫినిష్ చేయటానికే ఇంత స్కెచ్ చేసుకొని దేవతలందరూ భూమి మీదకి వచ్చారు. కృష్ణావతారంలో అంటే కృష్ణుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్స్గా మారిపోవటానికి వచ్చారు నాయన. చాలు, ఇంకా నాకొద్దు, ఇంకా నాకు ఈ సస్పెన్స్ చాలు. అంటే ఒక చిన్న అన్నమయ్య సినిమాలో లాస్ట్లో అన్నమయ్యకి ఎలాగైతే ఒక రోమాంచమైన తన్మయత్వ ఆనందం పొందుతాడో, అలాగా వ్యాసుడిని చూసి, పంచపాండవులు చూసి, ద్రౌపదిని చూసి, ఆయన కళ్ళెమ్మట నీళ్లతో ఆ విపరీతమైన ఒక తన్మయత్వానికి గురైన ద్రుపదుడు ఇప్పుడు తన చేతుల మీదగా ఈ ద్రౌపదిని అందరూ వీళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి కన్యాదానం చేస్తాడు. ఇది ద్రౌపది యొక్క కాంప్లెక్స్ వృత్తాంతం. అర్థమైందా ఇప్పుడు? సూపర్గా అర్థమైందండి. సో ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే, జనాలందరూ కేవలం వాళ్ళు ఒక చిన్న ఏదో ఇంగ్లీష్ స్పైడర్ మ్యాను, బ్యాట్మ్యాను, ట్రోజన్ వారు ఇలాంటి సినిమాలతో పోల్చలే మహాభారతాన్ని. ఇది దేవతలందరూ ఇక్కడ ఒకటయ్యారు. అందుకనే అక్కడ ఘోషయాత్రలో దానవులందరూ దుర్యోధనుడు పక్కకెళ్ళారు. ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది. నేను చెప్పాను మీకు ముందే, కృష్ణుడు ఎంపైర్. ఈ దేవతలు ఈ దానవులు కలిసి కొట్టుకుంటే కృష్ణుడు మధ్యలోండి ఎలాగైతే స్వర్గంలో యుద్ధాలు జరుగుతాయో, సో అలాగా ఇప్పుడు ఈ దేవదానవ యుద్ధానికి మొత్తం కృష్ణుడు మీడియేటర్గా ఉంటాడు. కానీ కారణం ద్రౌపది అవుతుంది. ఇది మీరు గమనించండి. ఇక్కడ ఏ ఆడదాన్నైతే ఆ స్వయంవరంలో రకరకాల మనుషులు రకరకాలుగా చూశారో, ఏ ఆడదాన్నైతే ఒక అన్న వరుసలో ఉన్న సైంధవుడు చెరచపోయాడో అరణ్యపర్వంలో, ఏ ఆడదాన్నైతే కీచకుడు తట్టుకోలేక ఆమెను మళ్ళీ చెరచపోయాడో విరాట పర్వంలో, ఏ ఆడదాని జుట్టు పట్టుకొని సభలోకి లాగారో, ఏ ఆడదాన్ని కర్ణుడు నువ్వు పతివ్రత ఎలా అవుతావని అడిగాడో, ఏ ఆడదాన్ని సైగ చేస్తూ వచ్చి నా తొడ మీద కూర్చోమని చెప్పాడో, ఎంతమంది అసురులు పాపం చేస్తున్నారో చూడండి, ఎలా పడిపోతుంటారు ఇప్పుడు వీళ్ళంతా. ఈ సీన్స్ అందుకే జరగాలి. వీటన్నిటికీ కారణం ద్రౌపది అవుతుంది. అందుకే ద్రౌపది స్వర్గలక్ష్మి. అలాంటి ఇప్పుడు పాండవులకైనా, ఇటువంటి పాండవులకైనా ఏ రాజ్యము లేదు ఇప్పుడు వరకు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్న తర్వాత చక్రవర్తి సార్వభౌమత్వాన్ని పొందుతాడు ధర్మరాజు. అంటే ఒక్కొక్క ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం వల్ల ఒక మనిషి ఎంత ఖ్యాతిని పొందుతాడు, ఎంత పెద్దవాడవుతాడు. అలాంటి ఒక జాతకం ద్రౌపదిది. అలాంటి ఆమె కంటి చూపు పడితేనే మన జన్మధన్యం. అలాంటి ఆమె కళ్ళల్లో కోపం చూస్తే మన జీవితాలు నాశనమైపోతాయి. అలాంటి ఒక ద్రౌపది యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోలేక, అంటే ఇక్కడ మొత్తం దానవులు తప్పు చేయాలి, ఈమె పట్ల అమర్యాదగా ప్రవర్తించాలి, ఈమెని దూషించాలి, ఈమె పట్ల పాపం చెయ్యాలి, అప్పుడే వాళ్ళు నాశనం అవ్వాలి. ఆ రోల్ ప్లే చేయడానికి వచ్చింది ద్రౌపది. వాళ్ళని నాశనం చేయడానికి వచ్చిన ఒక పవర్. సూపర్ అండి. ఐ థింక్ ఐ నీడ్ ఎ బ్రేక్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ మై గాడ్, ఎంత పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ అండి ఇది. నాకైతే ఒక్కసారి ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది. అంటే ద్రౌపది గురించి అందరూ అసలు ఏమనుకుంటున్నారు, 5 భార్య అని, పతివ్రత కాదు అని. ఇంత విన్నాక ఎవరైనా ఒక్క పీస్ ఆఫ్ బిట్లో కూడా అలా ఆలోచించదు ఇంకా ఇప్పటి నుంచి. షీ సచ్ ఎ పవర్ఫుల్ విమెన్ అని, తన ఒక పవర్ స్టేషన్ అని. ఓకే, ఐ థింక్ వీల్ టేక్ ఎ బ్రేక్ హియర్. కానీ మీ అందరికి ఒక స్మాల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎపిసోడ్ మేము స్టార్ట్ చేయబోతున్నాము అరణ్య పర్వం. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. పిల్లల్ని కూర్చోబెట్టి మహాభారతం చూపించండి, వినిపించండి. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అవర్ లైవ్స్. హరే కృష్ణ.